ముందుగా అభివృద్ధి ప్రదాత అయిన మా అనితమ్మ గారికి మా గ్రామం తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అమరావతిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఎలా నిలబెట్టారో అలాగే మా అడ్రోడ్ గ్రామాన్ని అనితమ్మ గారు ఇవాళ రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. అది చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. అడ్రోడ్లో పుట్టినందుకు, అనితమ్మ గారి ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. అసలు చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఈ పరిణామం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 7 మండలాలతో కలిపిన ఒక రెవెన్యూ డివిజన్ని అడ్డూరు గ్రామానికి తీసుకురావడం, అలాగే 2 లక్షల కోట్లు కంపెనీలు ఇక్కడ స్థానికంగా ఇక్కడికి స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, బల్క్ డ్రగ్ అవ్వచ్చు, లేకపోతే టాయ్స్ కంపెనీ అవ్వచ్చు, ఇన్ని రకాల కంపెనీలు తీసుకొచ్చి ఒక ఆర్థిక రాజధానిని అడ్రోడ్లో పెట్టడం అనేది ఇంకా అది ఊహించిన పరిణామం. ఇంకా అది ఆనందంతో మా గ్రామస్తులందరూ కూడా మేము అసలు ఈ ఆనందం ఎలా వ్యక్తపరచాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కొంత లబ్ధి చేకూరిస్తే ఎక్కువ ఆనందపడే సందర్భం. కానీ ఇది ఏనుగంత ఆనందం మాకు మా అడ్డూరు గ్రామ ప్రజలందరికీ, అడ్డూరు తిమ్మాపురం గ్రామ ప్రజలకు మా మేడం గారు ఇచ్చారు. మమ్మల్ని చరిత్రలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక డివిజన్ రావడం అంటే చిన్న విషయం కాదండి. అది ఒక 7 మండలాల్లో తాలూకు ప్రజలకి అవసరాలు తీర్చే ఒక డివిజన్గా అడ్డూరుని తీసుకురావడం విషయం మన మేడం గారికి మేమందరం కూడా మా గ్రామంతో అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మాకు అనితమ్మ గారి సారథ్యంలో ఇంతటి అభివృద్ధి చెందుతున్న పాకిరావు నియోజకవర్గంలో ముఖ్యంగా అడ్రోడ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మేడం గారు ఉండడం మేము చాలా ఆనందపడుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.